హాయ్ ఫ్రెండ్స్, జనరల్ సైన్స్లో భాగంగా జీవశాస్త్ర విభాగాల యొక్క పితామహుల గురించి చూద్దాం. ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఈ టాపిక్ నుంచి రైల్వేలో చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఈ విభాగాల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కాబట్టి మనము వీటి గురించి ఇప్పుడు ప్రజెంట్ అధ్యయనం చేద్దాం. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. ఇతను గ్రీకు దేశానికి చెందిన సైంటిస్ట్. క్రీస్తు పూర్వం 384లో ఉన్నటువంటి శాస్త్రవేత్త. ఇతను పూర్తి పేరు అరిస్టాటిల్ స్టాగరిటీస్. ఇతని ప్లేటోకి శిష్యుడు. అలాగే వృక్షశాస్త్ర పితామహుడు వచ్చేసి థియోఫ్రాస్టస్. ఇతను హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథం రాయడం జరిగింది. ఇతను కూడా గ్రీకు దేశానికి చెందిన శాస్త్రవేత్త. వర్గీకరణ శాస్త్ర పితామహుడు కారోలస్ లిన్నెయస్. ఇతను స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. అలాగే జన్యుశాస్త్ర పితామహుడు గ్రిగర్ మెండల్. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన శాస్త్రవేత్త. అలాగే ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు థామస్ హంట్ మొర్గాన్. ఇతను అమెరికన్ బయాలజిస్టు. కణశాస్త్ర పితామహుడు వచ్చేసి రాబర్ట్ హుక్. ఇతను యునైటెడ్ కింగ్డమ్ యూకే దేశానికి చెందిన సైంటిస్ట్. అలాగే జీవ పరిణామ శాస్త్ర పితామహుడు చార్లెస్ డార్విన్. ఇతను కూడా యూకే దేశానికి చెందినవాడు. అలాగే వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు స్టీఫెన్ హెల్స్. ఇతను కూడా యూకే దేశానికి చెందిన సైంటిస్ట్. అలాగే జీవశాస్త్ర పితామహుడు లియోనార్డో డావిన్సీ. ఇతను ఇటలీ దేశానికి చెందిన సైంటిస్ట్. వైద్యశాస్త్ర పితామహుడు వచ్చేసి హిప్పోక్రటిస్. ఇతను క్రీస్తు పూర్వం 370 ఆ కాలంలో చెందిన సైంటిస్ట్ హిప్పోక్రటిస్. ఇతను గ్రీస్ కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. సూక్ష్మజీవశాస్త్ర పితామహుడు లూయిస్ పాశ్చర్. ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన సైంటిస్ట్. బ్యాక్టీరియల్ శాస్త్ర పితామహుడు ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఈయన డచ్ కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. శిలీంద్ర శాస్త్ర పితామహుడు మిచెల్లి. వైరాలజీ శాస్త్ర పితామహుడు ఐవానోస్కీ. ఇతను రష్యా కంట్రీకి చెందిన సైంటిస్ట్. ఐవానోస్కీ. ఇమ్యునాలజీ శాస్త్ర పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్, యూకే దేశానికి చెందిన సైంటిస్ట్. పారాసైటాలజీ శాస్త్ర పితామహుడు లావోయిసైర్. ఇతను ఇటలీ కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. వ్యాక్సినేషన్ శాస్త్ర పితామహుడు లూయిస్ పాశ్చర్. ఇతను ఫ్రాన్స్ కంట్రీకి చెందిన వ్యక్తి. ఇతను వ్యాక్సినేషన్ శాస్త్ర పితామహుడు ఎందుకన్నామంటే ఇతను రేబీస్ అంటే కుక్క కాటు టీకా మందు మరియు జీవులో వచ్చే ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు వాన్ బేయర్. ఇతను జర్మన్ కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. శస్త్రచికిత్స శాస్త్ర పితామహుడు రొనాల్డ్ ఫిషర్. ఇతను
బ్రిటిష్ కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. ఎండోక్రైనాలజీ, ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఎవరు అంటే థామస్ ఎడిసన్. ఇతను బ్రిటిష్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. రక్త ప్రసరణ శాస్త్ర పితామహుడు విలియం హార్వే. ఇతను యూకే కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. రక్తవర్గ శాస్త్ర పితామహుడు ల్యాండ్ స్టైనర్. ఇతను ఆస్ట్రియా కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. అలాగే యూజెనిక్ శాస్త్ర పితామహుడు ఫ్రాన్సిస్ గాల్టన్, ఇంగ్లాండ్. ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. జన్యు ఇంజనీరింగ్ శాస్త్ర పితామహుడు పాల్బెర్గ్. ఇతను అమెరికన్ బయోకెమిస్ట్. అమెరికన్ బయోకెమిస్ట్. జీరంటాలజీ శాస్త్ర పితామహుడు కొరెన్ బావ్స్కీ అంటారు. సెల్స్కి అని రాయపడ్డది, బావ్స్కీ. ఇతను రష్యా కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. ఉత్పరివర్తన శాస్త్ర పితామహుడు హ్యూగో డ్యూరిస్. ఇతను నెదర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. జీన్ థెరపీ శాస్త్ర పితామహుడు అండర్సన్. విలియం ఫ్రెంచ్ అండర్సన్ అంటారు ఇతన్ని. ఇతను యునైటెడ్ స్టేట్స్ యుఎస్కి చెందిన శాస్త్రవేత్త. భారతదేశ వృక్షశాస్త్ర పితామహుడు బిర్బల్ సాహ్ని. ఎపిడెమియాలజీ శాస్త్ర పితామహుడు జాన్ స్నో. యూకే కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. భారతదేశ హరిత విప్లవ శాస్త్ర పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచ హరిత విప్లవ శాస్త్ర పితామహుడు నార్మన్ బోర్లాగ్. ఇతను అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. అలాగే భారతదేశ శిలీంధ్ర శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మైకాలజీ ఎవరు అంటే బట్లర్. భారతదేశ శైవల శాస్త్ర పితామహుడు ఎంఓపి అయ్యంగార్. భారతదేశ వృక్ష శరీరధర్మ శాస్త్ర పితామహుడు జగదీష్ చంద్రబోస్. ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడు రేమండ్ లిండెమాన్. ఇతను అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. అలాగే భారతదేశ వృక్ష శాస్త్ర పితామహుడు పరాశరుడు. నానో టెక్నాలజీ శాస్త్ర పితామహుడు రిచర్డ్ ఫేమన్. ఇతను అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. అలాగే మత్స్యశాస్త్రం శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఫిషరీస్ పీటర్ ఆర్జేడి. ఇతను స్వీడన్ కంట్రీకి చెందిన శాస్త్రవేత్త. అలాగే ఫాదర్ ఆఫ్ లైకెనాలజీ శాస్త్ర పితామహుడు ఎవరయ్యా అంటే ఎరిక్ అచారియస్. ఇతను కూడా స్వీడన్ కంట్రీకి చెందిన బోటనిస్ట్. ఇలా మనము ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఇందు నుంచి ఖచ్చితంగా గ్రూప్స్లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ రైల్వేస్ కావచ్చు, ఎన్టీపీసీ రైల్వేస్, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఎంటీఎస్లలో కూడా ఈ తరహా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీవశాస్త్ర విభాగాలు పితామహులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి 40 విభాగాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేర్చుకోండి.